హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండి. ఈరోజు మనము టెట్ ఫలితాలపై ఒకసారి కనుక విశ్లేషణ చేసినట్లయితే సుమారుగా తెలంగాణ టెట్లో 70% వరకు టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా ఏపీ విద్యార్థులకే రావడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఇదిగో టెట్ అదిగో టెట్ అని టెట్ డిఎస్సి అని ఏదో ఒక స్టేట్మెంట్ రావడం వలన అక్కడ విద్యార్థులు గత 2 ఇయర్స్ నుంచి కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. అదే తెలంగాణ విషయానికి వస్తే టెట్ పడుతుందో పడదో ఎప్పుడు వేస్తారో ఒక క్లారిటీ అనేది లేకుండా ఉండడం మూలంగా తెలంగాణ స్టూడెంట్స్ ప్రిపరేషన్లో కొంచెము వెనుకబడి ఉండడం మూలంగా, అంటే కంటిన్యూషన్గా ప్రిపరేషన్ లేకపోవడం మూలంగా ఈ టాప్ మార్క్స్ అనేది, టాప్ ర్యాంక్స్ అనేది కావచ్చు, ఎక్కువ స్కోర్ కూడా ఇది ఏపీ విద్యార్థులకే రావడం జరిగింది. తెలంగాణలో ఈ టాప్ 10లో కనుక చూసుకున్నట్టయితే 2-3 ర్యాంక్స్ మాత్రమే తక్కువ శాతం రావడం జరిగింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళు 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండడము, అండ్ పేపర్ కూడా కొంచెము మిగతా అంటే గత 2 టెట్లతోటి కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా పేపర్ రావడం, జనరల్గా రావడము. కాబట్టి దీనివలన కొంచెం విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయినారు. ఏది ఏమైనా బాసరా ఇన్స్టిట్యూట్లో టెట్ తీసుకున్నటువంటి అభ్యర్థులు దాదాపు మేము క్వాలిఫై కాలేదు అని కొందరి నుంచి తప్ప ఆల్మోస్ట్ 95% అభ్యర్థులు టెట్లో క్వాలిఫై కావడం జరిగింది. ఇంకా ఎవరైతే ముందు తీసుకున్నారో, అంటే ఎవరికైతే ప్రిపరేషన్కు కొంచెం టైం ఉందో ఆ అభ్యర్థులందరూ కూడా 100, 110 to 120 మధ్యలో ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది. సో ఈ 120 వరకు మార్కులు ఎక్కువగా లాంగ్ టర్మ్ వాళ్ళకే రావడం జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్ టెట్ పడగానే ఎవరైతే వచ్చిర్రో ఈ అభ్యర్థులు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయారు. కానీ దాదాపుగా 90% పైన కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చిన అభ్యర్థులు కూడా 90% పైగా కూడా క్వాలిఫై కావడం జరిగింది. ఇక్కడ ఇంత టెట్లో, ఎందుకంటే ఈ బాసరా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ గురించి మీకు తెలిసిందే, దాదాపు ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చిన అభ్యర్థులు కూడా ఏ ఒక్కరిని కూడా మేము క్వాలిఫై అయినాము, ఏదో మార్క్స్ తక్కువ వచ్చినాయి, గత 2 టెట్లతో కంపేర్ చేస్తే మార్క్స్ తక్కువ రావచ్చు కానీ క్వాలిఫై కావడం జరిగింది. సో ఇది అందుకే నేను ఏం చెప్తున్నానంటే లాంగ్ టర్మ్ అనేది, అంటే నోటిఫికేషన్ పడేంత వరకు వెయిట్ చేస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా అది టెట్టా లేకపోతే వచ్చేటువంటి గురుకుల నోటిఫికేషనా, నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషనా, ఏదైనా కావచ్చు, మనం ముందస్తు ప్రిపేర్ అయి ఉంటే, అంటే నోటిఫికేషన్ వచ్చే టైంకే మనం ప్రిపేర్ అయి ఉంటే నోటిఫికేషన్ వచ్చినాక రివిజన్ చేసుకోవడానికి ఉండాలి. కానీ నోటిఫికేషన్ రాగానే వస్తే రివిజన్కి అనేది టైం ఉండదు. కాబట్టి మనము వెనుకబడే అవకాశం ఉంటుంది. సో అదంటే టెట్ ఇప్పుడు వచ్చేటువంటిది ఉద్యోగం నోటిఫికేషన్, ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్ ఉద్యోగం జాబ్ వచ్చేటువంటిది. కాబట్టి దీన్ని టెట్ లాగా నెగ్లెక్ట్ చేయకుండా ముందస్తు కనుక మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే 100% సక్సెస్ కావచ్చు. ఇంకా అయితే అతి త్వరలో ఇవ్వడం జరిగింది. త్వరలో గురుకుల 9,096 పోస్టులకు నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుందని ఇవ్వడం జరిగింది. దాదాపు చాలా పేపర్లలో గురుకుల, మళ్ళొకసారి చెప్తున్నా, గురుకుల ఉద్యోగం అనేది కేవలం బాసరతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే టెట్ వేరు, గురుకుల టీచర్ ఉద్యోగం వేరు, అండ్ డిఎస్సి వేరు. ఈ గురుకుల టీచర్స్ టెట్ అంటే ఎవరైనా క్వాలిఫై అంటే టెట్ ఎవరైనా చదవచ్చు. అది ఏంటంటే తెలుగు మీడియంలో ఉంటుంది. ఈ గురుకుల అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి దీనికి కోచింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఏ కోచింగ్ తీసుకోకుండా గురుకుల ఉద్యోగం సాధించడం అనేది చాలా కష్టము. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా
తెలుగు మీడియం అభ్యర్థులు గురుకుల అంటే చాలా వరకు భయపడుతున్నారు. అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పిన, ఒక 100 మంది క్లాస్ రూమ్లో ఉంటే అందులో ఒక 4 to 5 మెంబర్స్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ అందరూ కూడా తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు. కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో బైలింగ్వెల్లో మనకు టీచింగ్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ఇప్పటి వరకు నేను ఇన్ని వేల మంది కోచింగ్ ఇచ్చినా అందులో ఏ ఒక్కరు కూడా నాకు లాంగ్వేజ్ తోటి అంటే ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అనేది ఇంతవరకు నా దృష్టికి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఏ ఒక్కరు, ఎస్పెషల్లీ ఈ బయోసైన్స్ అభ్యర్థులు అండ్ సోషల్ అభ్యర్థులకే ఈ భయం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒక భయపడి మీరు వెనక్కి అడిగి వేసినట్లయితే మీకు ఒక గురుకుల ఉద్యోగం కావచ్చు, రేపు వచ్చే డిఎస్సిలో కూడా ఇప్పుడు స్కూళ్ళల్లో మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం అనేది పెడుతున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో కనుక ఉంటే కనుక అప్పుడు కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు మీడియం అభ్యర్థులు ఒకటి ఆలోచించండి. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా ఇంగ్లీషు చెప్పడమో నేర్చుకోవడమో తప్పదు. కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఒక వెనకడుగు వేసినట్లయితే ఇంకా ఫర్దర్లో ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కాబట్టి మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఆ భయాన్ని పక్కన పెట్టి మీరు కూడా గురుకుల ప్రిపేర్ కావాలన్నది నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు 3వ తారీఖు 7/2022 10 AM ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు మాకు ఇబ్బంది అవుతుంది భయపడుతున్న వాళ్ళు ఈరోజు సండే రోజు డెమోకు రండి, అంటే రేపు సండే రోజు డెమోకు రండి. 3వ తారీఖు 7వ నెలలో 2022 10 AM ఈరోజు మీరు డెమోకి అటెండ్ కాండి. తెలుగు మీడియం అభ్యర్థులు మీకున్న భయంను మొత్తం కూడా మీకు పోతుంది. మీకు కూడా ఒక గురుకుల ప్రిపేర్ కావాలన్న ఒక ధైర్యం వస్తుంది. మీరు డెమోకి అటెండ్ అయితే ఫ్యాకల్టీ ఏ స్థాయిలో చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు డెమోకి అటెండ్ కాండి. మళ్ళీ ఒకసారి చూడండి, గురుకుల ఉద్యోగం అనేది ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికబద్ధంగా కనుక చదివినట్లయితే దీనికి కోచింగ్ కంపల్సరీ అవసరం. ఒక ప్రణాళికబద్ధంగా కనుక గురుకుల ప్రిపేర్ అయినట్టయితే 100కు 100% సక్సెస్ అవుతారు. ఇవాళ మీరు ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా బాసరాలో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులే ఉండడం జరిగింది. ఇంతమందికి కూడా ఉద్యోగాలు రావడానికి గల కారణము ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటిది. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన, కేవలము బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి మెథడాలజీ ఫ్యాకల్టీ వల్ల ఇప్పటి వరకు చాలా వరకు సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు బాసరా ఇన్స్టిట్యూట్ మీకు గురుకులాలలో 2 పేపర్లను చాలా వరకు డౌట్స్ వస్తున్నాయి. 2 పేపర్లు 3 పేపర్లని ఎవరు చెప్పలేదు. లాస్ట్ ఇయర్ ప్రకారంగా కనుక ఉంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు 2 పేపర్స్ ఉంటాయని. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, వాటిని పట్టించుకోకండి. 2 పేపర్లు అనేది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి 2 ఉంటాయా 3 ఉంటాయా పక్కకు పెడితే, గురుకుల కనుక తీసుకున్నట్లయితే కేవలము 2 పేపర్ల 3 పేపర్లు అనేది ఎలాంటి ఎవరు స్టేట్మెంట్ లేదు. ఉండే సబ్జెక్టు ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, రెండోది మెథడాలజీ ఉంటుంది, రెండోది కంటెంట్ ఉంటుంది. సో ఎన్ని 2 పేపర్లు పెట్టినా 3 పేపర్లు పెట్టినా సిలబస్ సేమ్. ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో ఈ గురుకుల జనరల్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే జనరల్ స్టడీస్లో ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తారో అన్ని కోచింగ్ సెంటర్ల నుంచి, ఈవెన్ సివిల్ సర్వీసెస్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్స్ వరకు ఎవరు బాగా చెప్తే ఇంగ్లీష్ మీడియంలో ఆ ఫ్యాకల్టీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చెప్పించిన ఇంతకు ముందు కూడా చెప్పియడం జరిగింది. కాబట్టి అంత రిజల్ట్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ నేను గురుకుల ఉద్యోగం అనేది 50% మెథడ్ మీదనే డిపెండ్ అవుతుంది. సో అలాంటి మెథడాలజీ టీము బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. ఒక బయోసైన్స్ కనుక తీసుకుంటే విక్రమ్ సారు, తెలుగు సింహాచలం సారు, మ్యాథ్స్ జితేందర్ రెడ్డి, అండ్ సోషల్ ఆంజనేయులు సారు, అండ్ తర్వాత
ఫిజికల్ సైన్స్ డాక్టర్ వేణుగోపాల్ సారు, అండ్ ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్లయితే ప్రసాద్ రెడ్డి సారు. ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మెథడాలజీ ఉన్నారు కాబట్టి మీకు సక్సెస్ అనేది చాలా ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్నది. గత రెండు టెట్లో బాసరాలో ఉన్న మెథడాలజీ మూలంగానే ఎక్కువ స్కోర్ రావడం జరిగింది. ఈసారి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మెథడాలజీ జనరల్ స్టడీస్తో పాటు కంటెంట్ మీద కూడా ఫోకస్, ఈసారి ఎవరైతే కంటెంట్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి కూడా మెథడాలజీ జనరల్ స్టడీస్ ఈసారి అందరు చదువుతారు, అండ్ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. మెథడాలజీ బాసరలో మెథడ్ 100% మీరు న్యాయం జరుగుతుంది. ఇక్కడ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా 75 to 85 మధ్యలో తెచ్చుకుంటాడు. ఓకే, మెథడ్ అండ్ జనరల్ స్టడీస్ మనకు వదిలిపెట్టేసేయండి. ఇక్కడ కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నా, జేఎల్కు కోచింగ్ ఇచ్చే స్థాయి ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నది. ఏ సబ్జెక్టు తీసుకున్నా మీకు టాప్ కంటెంట్ ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా దాదాపు 70 నుంచి 80% పోస్టులు, 70 to 80% పోస్టులు బాసరనే సాధిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత రెండు గురుకుల నోటిఫికేషన్లు కనుక చూసినా, గత 2 గురుకుల నోటిఫికేషన్లో కేవలము మెథడాలజీ మీదనే బయటపడ్డది. కానీ ఈసారి మెథడ్తో పాటు కంటెంట్ని కూడా చాలా డెవలప్ చేసినాము, కంటెంట్ కూడా చాలా అద్భుతంగా డీల్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ రిజల్ట్ అనేది ఈసారి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. టోటల్గా 70 to 80% బాసరా నుంచే ఉంటుంది. ఇది 100% నిజము. మీరు ఒక జాయిన్ అయ్యే నిర్ణయమే మీ యొక్క సక్సెస్లో, జాయినింగ్ అప్పుడు తీసుకునే ఒక నిర్ణయమే మీ యొక్క సక్సెస్లో 50% ఉంటుంది. 3వ తారీఖు 7వ నెల 2022 10 AM డెమో ఉంటుంది. ఈ డెమోలో ఆల్రెడీ మా దగ్గర ప్రతి సబ్జెక్టుకు దాదాపు 100 పైన ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. జాయిన్ అయిన అభ్యర్థి యొక్క మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఎక్కడో దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ని అడగండి, ఎలా ఉన్నాయి సబ్జెక్టులు చెప్తున్నారు, ఎలా ఉన్నది, అదొక ఫీడ్బ్యాక్ అలా తీసుకొని బ్లైండ్గా ఎక్కడ మీరు జాయిన్ కాకండి. బ్లైండ్గా జాయిన్ అయితే చాలా లాస్ అయ్యే ఉంటుంది. టెట్ కాదు, ఇది ఉద్యోగం. కాబట్టి ఇది మన లైఫ్కు సంబంధించినటువంటి విషయము. ఇది ఒక 3-4 మంత్స్ కనుక 4 మంత్స్ కష్టపడితే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. సో కాబట్టి మీరు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకుర్రో అది వేరు. ఇప్పుడు మీరు ఈ క్షణం తీసుకునేటువంటి ఒక నిర్ణయము మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇది మీరు ఒక రైట్ నిర్ణయం తీసుకొని ఒక విజేతలతో జత కట్టండి. ఒక రాంగ్ డిసిషన్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ ఒక నోటిఫికేషన్కు వెయిట్ చేయవలసే టైం ఉంటుంది. మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యే ముందు బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యే ప్రతి గురుకుల ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక ఓపెన్ ఛాలెంజ్, మీరు ఏ సబ్జెక్ట్ అయితే జాయిన్ కావాలనుకుంటున్నారో ఒకసారి బాసరా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ జాయిన్ అయిన స్టూడెంట్ని అడగండి, మేము ఎలా చెప్తున్నాం. ఒక బయోసైన్స్ స్టూడెంట్స్ని అడగండి, దాదాపు 100కు పైన ఉన్నారు క్లాస్ రూమ్లో. ఆ తెలుగు చూడండి, ఒక 100కు పైననే ఉన్నారు. మ్యాథ్స్ తీసుకున్న ఒక 100 దాకా ఉన్నారు. ఈ యొక్క ప్రతిదీ, నాట్ ఓన్లీ మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఆల్రెడీ క్లాసులు వింటున్న అభ్యర్థులను అడగండి, మేము టీచింగ్ ఎలా ఉంది, ఎలాంటి ఫ్యాకల్టీ చెప్తున్నారు, ఈ ఫ్యాకల్టీ చెప్తే ఉద్యోగం వస్తుందా లేకుంటే రాదా, ఎలా చెప్తున్నాం అన్నది ఒక అడిగి. ఎప్పుడైనా జాయిన్ అయిన అభ్యర్థి తప్పు చెప్పాడు, అతను లాస్ అయ్యే విధంగా ఉండడు. కాబట్టి ఎవరు భరించలేరు. కాబట్టి ఒక నిర్ణయం అనేది మీరు మా దగ్గర జాయిన్ అయిన అభ్యర్థులను అడిగి తెలుసుకొని జాయిన్ కాండి. చాలా వరకు అభ్యర్థులు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, సార్ మేము ఎక్కడో ఒక డిస్టిక్లో తీసుకున్నాం సార్ లాస్ట్ టైము, తీసుకోవడం మూలంగా ఇప్పుడు మన దగ్గర చెప్పే మెథడాలజీ వల్ల నాకు ఒక ధైర్యం వచ్చింది సార్, నేను ఖచ్చితంగా ఈసారి నేను 100% జాబ్ కొట్టగలుగుతా సార్. నేను లాస్ట్ టైం కనుక నేను ఇక్కడికి వచ్చి ఉంటే నేను 100% సక్సెస్ అయ్యేవాను సార్. ఈరోజు మార్నింగే ఒక మేడం కలిసి, సార్ నాకు లాస్ట్ టైంలో ఒక 60 మార్కులు వచ్చినాయి సార్, ఇదే మెథడ్ కనుక నేను ఇక్కడ వచ్చుంటే నేను ఖచ్చితంగా ఒక 80 మార్కులకు పైన తెచ్చుకోగలిగిన సార్, నాకు కనీసం ఒక 5 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేది. ఇంకా
నేను దాదాపు నాకు 2017లోనే ఉద్యోగం వచ్చేది సార్, ఇక ఈ 4 ఇయర్స్ నేను 4-5 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నా సార్ అని చెప్పడం జరిగింది. ఇలాంటి ఎంతోమంది చాలామంది అభ్యర్థులు వీలు కాక జాబ్ చేస్తున్నామనో ఓన్గా ప్రిపేర్ అవుదామనో ఏదో చూస్తారు. గురుకులాలు అనేది కంప్లీట్గా కోచింగ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆన్లైన్లో అనేది ఇంపాసిబుల్. ఆన్లైన్లో అనేది మీరు ఆల్రెడీ కదా టెట్ చూసారు. టెట్లో దాదాపు ఆన్లైన్ వ్యవస్థ అంతా కూడా టెట్లో ఆన్లైన్లో ఎవరు క్వాలిఫై కాలేదు చాలా వరకు. కాబట్టి ఈ గురుకుల అనేది ఆన్లైన్కు సెట్ కాదు. గురుకుల అనేది ఆన్లైన్లో చదివి గురుకుల ఉద్యోగం కొట్టడం అనేది ఇంపాసిబుల్. అదేవిధంగా మీరు ఓన్గా చదువుకున్నా కూడా ఈ గురుకుల ఉద్యోగం కొట్టుడు చాలా కష్టం. ఎందుకంటే నేను చాలామందిని చూసిన యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసి స్కాలర్స్ ఉన్న వాళ్ళు కూడా మేము ఓన్గా చదువుకుందామని చాలామంది చదివి 17లో చదివి మళ్ళీ వాళ్ళు సక్సెస్ కాక 18లో మళ్ళీ నా దగ్గరికి చాలామంది అభ్యర్థులు మెథడాలజీ కోసమో లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాళ్ళ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయ్యింటే ఫిజిక్స్ ప్లస్ మెథడాలజీని ప్లస్ జిఎస్ వాళ్ళు ఓన్గా చదువుకున్నా, వాళ్ళ సబ్జెక్టు జిఎస్ ఓన్గా చదువుకున్నా కనీసం ఒక వేరే మెథడాలజీ కోసం ప్లస్ ఇంకొక సబ్జెక్టు కోసం వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఒక పక్కా ప్రణాళికబద్ధంగా కనుక చదివినట్లయితే 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఇంత బాసరా ఇన్స్టిట్యూట్ అనేది గురుకుల ఉద్యోగము రైట్. థ్యాంక్